ఇది ఒక టాబ్లెట్ ఇది ఒక టాబ్లెట్ ఒక్కొక్క బకెట్ వాటర్లో వేసాం సార్. ఆ పెట్టిన తర్వాత రోజు నుంచి ఒక్కొక్కసారి అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క బకెట్లో 10-12 దొరికిన రోజులు కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఒకసారి తీసుకుంటే ఆల్మోస్ట్ 3 months ఖచ్చితంగా వర్క్ చేస్తుంది అదే బకెట్లో. సో ఇది పెట్టిన తర్వాత వన్స్ ఇన్ కేస్ మనం ఒక 100 పురుగులు ఉన్నాయనుకుంటే ఆ 100ని మనం పట్టేసుకోగలిగినాం. అంటే నెక్స్ట్ జనరేషన్ రానియకుండా ఆపినాం. ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే 3 monthsలోనే మ్యాక్సిమం పట్టేసింది, మొత్తం అయిపోయింది సార్. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నమస్కారం అండి, నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. మనతో పాటు షణ్ముఖరెడ్డి గారు ఉన్నారు. షణ్ముఖరెడ్డి గారు ఏంటంటే మనకి కొబ్బరి నాటారు తన 4.8 ఎకరాల్లో. ఆ కొబ్బరిలో ఎలాంటి సమస్యలు వచ్చాయి, కొబ్బరిలో ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారో మనం ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకుంటాం. నమస్కారం అండి షణ్ముఖ. నమస్కారం సార్. మీరు అంటే ఏం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్, బెంగళూరు. అయితే ఏ వెరైటీ తీసుకున్నారండి మీరు? బెంగళూరు వెరైటీ తీసుకున్నారా? ఇది డీజే సంపూర్ణ తమిళనాడు వెరైటీ. తమిళనాడు వెరైటీ. అయితే ఈ కొబ్బరిలో మీకు అంటే వచ్చిన సమస్యలు ఏమున్నాయి? ఫస్ట్ మీరు పెట్టగానే ఇది వేరు ఇలా లేపగానే మొత్తము పోయాయి అని చెప్పేసి అవును. అసలు ఏం జరిగిందో చెప్తారా? యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది 8 months ప్లాంట్ సార్. అది అంటే నా నడుము హైట్ అట్లా ఉంటాయి. సో ఒక 6 months నేను జస్ట్ వాటర్ ఇవ్వడం, గ్రోత్ వస్తుందా లేదా అన్నట్టు చూసుకునేవాడిని. 6 months తర్వాత డౌట్ వచ్చింది, పెద్ద గ్రోత్ కనపడట్లేదు ఏంటి, ఒక న్యూ లీఫ్ రావాలి కదా ఖచ్చితంగా 6 months అంటే అన్నట్టు డౌట్ వచ్చినప్పుడు చెట్లు ఇచ్చిన అతనికి ఫోన్ చేశాను. ఇట్లా గ్రోత్ పెద్ద కనిపించట్లేదు ఏమి అంటే ఆయన చెప్పాడు, ఇట్లా మధ్యలో ఏమన్నా ఒకసారి లాగి చూడండి వస్తుందా అంటే ట్రై చేస్తే ఒక 10-15 నా చేతికి వచ్చేసినాయి ఈజీగా, అట్లాంటివి వచ్చేసినాయి. అప్పుడు నాకు ఇదేదో సమస్య ఉంది అని డౌట్ వచ్చింది. ఆయన కాల్ చేస్తే లేదు ఇది పురుగు ఉంటుంది లోపల, పురుగు తింటుంటుంది, మీకు తెలియదు, మీరు ఊకే ఉన్నాయిలే అనుకున్నారు కానీ అది తినేస్తుంది అని అప్పుడు చెప్పాడు. సరే ఏం పురుగు ఇది అని చూస్తే రైనోసరస్ బీటిల్ ఉంది అని, ఇంకా అది నల్లది అది ఉందని అప్పుడు అర్థమైంది ఫస్ట్ టైం. ఎర్రముక్కు 2 ఉన్నాయి. అంటే అప్పుడు తెలీదు, ఎర్రది ఉందని తెలీదు, ఫస్ట్ నల్లది ఒకటే అనుకున్నాం మేము కూడా. బట్ అది ఉంది అని చెప్పిన తర్వాత చెప్పారు దీనికి వచ్చేది మెయిన్ 2, ఆ 2 లోపల పోయి కొట్టేస్తాయి అని. ఖచ్చితంగా ఏంటంటే ఆల్ పామ్ ట్రీస్, పామ్ జాతికి సంబంధించిన వాటన్నిటికీ అవి ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఎర్రముక్క పురుగు అండ్ నల్లది, అంటే ఈ రెండిటికి నివారణ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? దీనికి మీరు అంటే ఈ నివారణ పద్ధతి కాకుండా కెమికల్ పద్ధతి ఏమి ఉపయోగించి చేశారు? ఆ పురుగు ఇట్లా ఉంటుంది అని చెప్పగానే నాకు వేరే సజెషన్స్ ఇచ్చింది ఏంటంటే అందరూ మోనోక్రోటోఫాస్ ఉంటుంది లోపలికి పోసేయండి, చెట్టు లోపలికి పురుగులు చనిపోతాయి అన్నారు. 2 times ఒక 15 days గ్యాప్లో పోసాం. పోసిన తర్వాత ఓకే పురుగు చనిపోతుందని అనుకున్నాం కానీ కొత్త పురుగు వచ్చి తినడం అయితే పోలేదు. వన్స్ నేను ఒక చెట్టు ట్రై చేస్తే ఓకే ఇది బాగుందబ్బా అనిపిస్తుంది. బట్ ఒక 2-3 days తర్వాత మళ్ళీ కొత్త చెట్లు పోతూనే ఉన్నాయి. ఆ పోతున్నప్పుడు అనిపించింది ఓకే ఇట్లా పోతున్నప్పుడు మనం పోసి యూజ్ ఏముంది, ఓకే ఖర్చు ప్లస్ అది లేబర్ కాస్ట్ తప్ప ఏముండదని అప్పుడు దీనికి ఒక ఎండ్ లేదా అవి రాకుండా చేయలేమా అని అట్లా కొంచెం చూశాను. యూట్యూబ్లో చూశాను. అంటే ఇంతకుముందు ఎవరైనా పెట్టింటారు కదా దీన్ని ఎట్లన్నా చేసింటారు కదా అని చూసినప్పుడు నాకు మీరు కనపడింది టాబ్లెట్. ఇన్నోవేటివ్ ఫార్మింగ్. అవును. అది ఇన్నోవేటివ్ ఫార్మింగ్లో మీరు వీటి గురించి తెలుసుకున్న తర్వాత వాడాలని ఎందుకు అనిపించింది? ఇదేదో కొంచెం బాగున్నట్టుంది, అక్కడే బకెట్లో ట్రాప్ అయిపోతున్నాయి కదా అని ట్రై చేద్దామని అనుకున్నాను. సో మీరు పెట్టిన తర్వాత, మీరు ఆన్లైన్లో తీసుకున్న తర్వాత పెట్టిన తర్వాత మీకు ఎన్ని రోజులకి రిజల్ట్ కనపడింది? నాకు నెక్స్ట్ డే నుంచే కనపడింది. ఆ రోజు నుంచే, అంటే మేము ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పెట్టేసి వెళ్ళాము ల్యాండ్లో, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము చెక్ చేసుకోవడానికి. ఆ రోజు నుంచే నాకు ఆ పురుగులు బకెట్లు దొరికేసినాయి. 5 ఎకరాల్లో మీరు ఎన్ని బకెట్లు పెట్టారు? అది ఏంటంటే నాకు కాల్లో మేడం చెప్పింది ఒక ఎకరాకి మీకు పురుగులు ఎక్కువ ఉన్నాయనిపిస్తే ఒక 8 పెట్టుకోండి సార్, లేదు అంటే మీరు డౌట్తో పెడుతున్నాం అనుకుంటే 3-4 పెట్టండి అనింది. సో నేను కూడా ఫస్ట్ మనకు తెలియదు కదా ఎన్ని ఉన్నాయన్నట్టు 3-4 పెట్టాను. అంటే ఎకర్కి 3 అన్నట్టు ఒక యాంగిల్లో ఇక్కడ నుంచి ట్రయాంగిల్ డివైడ్ చేసుకొని పెట్టాను. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా పెట్టాను. అట్లా 5 acresకి మొత్తం 17 ఎన్నో పెట్టాను సార్ నేను. 17. అందులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని పురుగులు మీరు చూస్తారు? అది అంటే నేను పెట్టింది అయితే ఫస్ట్ ఒక హాఫే ట్రై చేశాను. దాంట్లో 2-3 కనపడినాక నాకు కొంచెం నమ్మకం వచ్చింది, ఓకే ఉన్నాయి అంటే దీనికి అట్రాక్ట్ అవుతున్నాయని. అప్పుడు మొత్తం 17 పెట్టేశాను మొత్తం. ఆ పెట్టిన తర్వాత రోజు నుంచి ఒక్కొక్కసారి అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క బకెట్లో 10-12 దొరికిన రోజులు కూడా ఉన్నాయి, అన్ని పురుగులు. అయితే మీకు ఆ పురుగులు
వస్తున్నాయి, రెగ్యులర్గా వస్తున్నాయి అని మీరు గమనించారు. అవునవును అవును సార్. మీరు ఎలా వాడారో తోటి రైతులకు చెప్పగలుగుతారా? ఓకే, మేము ఏం చేసామంటే సార్, యాక్చువల్గా ఇప్పుడు మన ట్రాప్స్ కొనుక్కోమని చెప్పారు నాకు, కానీ నేనేం చేశానంటే పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్ బకెట్స్ లెంత్లో 3/4 వదిలేసి కింద నుంచి పైకి పైన హోల్స్ పెట్టేసాం 4 సైడ్లు, ఓకే, కరెక్ట్ ఆపోజిట్లో 4 హోల్స్ పెట్టేసి దాంట్లో వాటర్ పోసాం, హాఫ్ లెవెల్ వాటర్ పోసి ఇది ఒక ట్యాబ్లెట్ ఇది ఒక ట్యాబ్లెట్ ఒక్కొక్క బకెట్ వాటర్లో వేసాం సార్. వేసి ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి అదే 2 చెట్లకు మధ్యలో 20 feet ఉంటుంది కదా, కరెక్ట్ సెంటర్లో ఒక హోల్ లాగా తీసి అక్కడ పెట్టేసాం దాన్ని, గుంతలాగా కొంచెం గుంతలాగా ఏదైతే హోల్ చేశారో రంధ్రం చేశారో ఆ బైక్ ఉండేలాగా, రంధ్రం అట్లానే కొంచెం పైకి అంతే, హోల్ కొంచెం పైకి ఉండేది అట్లా పెట్టాము. పెట్టి ఇంకా నైట్ వదిలేసి వెళ్ళాము, ఇంకా నెక్స్ట్ డే నుంచి మాకు పురుగులు అట్లా దాంట్లో వచ్చేది కనపడింది. అయితే మీకు ఇప్పుడు చూసినట్లయితే ఆ మోనోక్రోటోఫాస్ కానీ ఆ కెమికల్ కానీ మీరు వాడినప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చేది, ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఓకే, ఇది ఏమవుతుంది అంటే సార్, మోనోక్రోటోఫాస్ ఏంటంటే ఖచ్చితంగా అంటే మన కంటికి మనం ప్రతిరోజు పురుగు చూడలేం కాబట్టి ఎవ్రీ 15 days కొట్టాల్సిందే, అది మొత్తం పోయాలి, మళ్ళీ ఒక్కొక్క లీటర్ ఒక్కొక్క చెట్టులో పోయాలని చెప్పారు. ఇదేంటంటే ఒకసారి తీసుకుంటే ఆల్మోస్ట్ 3 months ఖచ్చితంగా వర్క్ చేస్తుంది అదే బకెట్లో. సో దాన్ని కంపేర్ చేస్తే ఎట్లయినా ఇదే చీపర్ అవుతుంది. అవును, అదేంటంటే ఎవ్రీ 15 days అంటే ఒకవేళ మనం లేదు అనుకోవడానికి లేదు కదా, నాకు ఫస్ట్ 6 monthsలో ఏంటంటే చెట్టు బాగుంది అన్నట్టు అనుకున్నాను నేను, పోయి ఇట్లా లాగితే తెలిసింది లోపల చనిపోయింది అని. సో అది అనుకోలేక మనం ఖచ్చితంగా 15 daysకి ఒకసారి పోయాల్సిందే. అయితే మనం ఇది వాడిన తర్వాత మీకు చెట్లు అలా చనిపోయే దాఖలాలు ఏమైనా కనిపి? లేదు, చాలా తగ్గాయి సార్, చాలా. అంటే ఇప్పుడు ఒకటి నా దగ్గర 10లో ఒక 6 అట్లా పోతున్నాయి అనుకుంటే 10లో 1-2 పోయేవి. అవి కూడా ఏంటంటే ఇంకా అన్ని పురుగులు వచ్చి దాంట్లోనే దిగాలని ఏం రూల్ లేదు కదా, కొన్ని వచ్చే దారిలో ఏదో చెట్లోకి వెళ్ళిపోతున్నాయి, అట్లా పోయినాయి అంతే. అయితే ఇప్పుడు మనకి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, మనకి ఇది ఒక అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీతో మనం తయారు చేసిన మందు. ఓకే, అయితే మనకి ఇంకో అలాంటిది ఏంటంటే రెప్కాల్ అనేది కొత్త రకం ఉంది. ఓకే, అయితే ఇది ఏం చేస్తుందంటే ఇవి ఏమిటంటే ఆకర్షించే మందు, ఇది మనకి రిపెలెంట్ అన్నట్టు, పాలు తోలుతుంది. ఓకే ఓకే. ఈ యొక్క కొత్త టెక్నాలజీ ఏంటంటే మనకి ఈ యొక్క బార్డర్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్ చెట్ల మీద డైరెక్ట్ సుడిలోనే ఇది టాబ్లెట్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క పొలము చనిపోయింది, ఆశించి ప్రయోజనం లేదు అని కొత్త బయట నుంచి వచ్చే కొత్త వాటికి సిగ్నల్ పంపిస్తుందండి. ఓకే, తద్వారా మన పొలంలో ఉన్న పురుగులన్నీ వీటి ద్వారా ఆకర్షిస్తున్నాం. మన ఆర్పిడబ్ల్యూతో మనము ఆకర్షించి మన పొలంలో ఉన్న వాటిని నియంత్రిస్తున్నాం. కానీ బయట నుంచి వచ్చే వాటిని మన పొలంలోకి రాకుండా ఉండడానికి రెప్కాల్ అనే మందు ఒకటి కొత్తగా వచ్చింది. ఓకే, ఇదేంటంటే మనం డైరెక్ట్ సుడిలోనే పెట్టడం. ఓకే, చెట్లో ఇది ఓన్లీ బార్డర్ ప్లాంట్స్ మాత్రమే మనం సుడిలో. ఓకే ఓకే. తద్వారా ఏంటంటే బయట నుంచి వచ్చే పురుగులు మనకి లోనికి రావు. ఓకే, కొత్త టెక్నాలజీ ఒకటి. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మన లోన ఉన్నాయి ఎట్లా ఒకట్లా చేస్తున్నాం, మన బయట నుంచి వచ్చినాయి బయట వాటిని చెట్లను ఆశించే ఆలోచన ఉంటుందేమో అని. అదే యాక్చువల్ అదే అంటే మేము అనుకున్నది కూడా ఇట్లా ఎన్ని రోజులని పట్టుకుంటాం వస్తూనే ఉంటే అని అదొక డౌట్ కూడా వచ్చింది మాకు. దానివల్ల మేము ఏంటంటే ఒక పర్మనెంట్ లేబర్ని పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే దీని పని ఇది చేసింది, కానీ వచ్చే దానిలోని అయితే మనం మళ్ళీ చెట్లన్నీ కూడా చూసుకోవాలి కదా, ఏమైనా పోయినాయా లేదా అని, దానికోసం మళ్ళీ ఒక పర్మనెంట్ లేబర్ని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది పోల్చుకుంటే మీకు 3 నెలలు అని అన్నారు, 3 నెలల దాకా మీరు అది పర్ డే వచ్చి చూసుకుంటున్నారు అంతే. పర్ డే రావడము, వచ్చిన పురుగుల్ని తీసేసి మళ్ళీ బకెట్ యాజ్ యూజువల్ అట్లా పెట్టేయడం అంతే. దీనివల్ల మీకు లేబర్ ఖర్చు ఏమన్నా వచ్చిందంటారు? లేదు, జస్ట్ ఆ పెట్టిన రోజు బకెట్లు పెట్టడానికి తప్ప తర్వాత ఏం లేదు. తర్వాత 3 నెలల దాకా మీకు దీని నుంచి అంటే ఇదేంటంటే ఇది కొనుక్కోవడము, ఫస్ట్ డే ఇన్స్టాల్ చేయడం అంతే, దాని తర్వాత ఇంకా ఏం లేదు. ఒక 3 నెలలు మీరు దాని మీద పెట్టుబడి పెట్టాల్సింది అయితే లేదు, ఏం లేదు. అదే మన వేరే కెమికల్ ఏది ఉంటే మాత్రం మీరు అదైతే ఖచ్చితంగా ఇప్పుడు మినిమం 3 లేబర్స్ ఉండాల్సిందే, ఎవ్రీ 15 days ఒకసారి మనం స్ప్రే లాగా చేయాల్సిందే, అదైతే కాస్ట్ అయితే ఉంటుంది. అంటే ఒక దిక్కు మీరు లేబర్ ఖర్చు చూడాలి, ఇంకో దిక్కు ఏంటంటే ఆ యొక్క కెమికల్ కూడా కొనాలి. అవును. మూడవది ఏంటంటే అది పనిచేస్తుందా లేదా అనేది కూడా మీకు డౌట్, అది తెలీదు. మళ్ళీ దానికోసమైనా మనం ప్రతిరోజు మళ్ళీ చూసుకోవాల్సిందే చెట్లని.
అంటే మనం ఇప్పుడు ఏంటంటే ఇది వాడినప్పుడు పురుగులు దొరుకుతున్నాయి అని ఒక విజువల్ రెఫరెన్స్ ఉంటుంది. ఓకే మనకు పురుగు దొరికిపోతుంది అని, దాంట్లో అది చెప్పలేం, లోపల చనిపోయిందో తెలియదు, అది అప్పుడు మనం పోసినప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తే మనం ఏం చేయలేము, అదొకటి ఉంటుంది. ఇదేంటంటే వచ్చిందాన్ని అట్రాక్ట్ చేసేసి పట్టేసుకుంటుంది. మీకు కళ్ళకి కనబడేటట్టుగా ఈ పురుగులు మాత్రమే మన పొలాన్ని పాడు చేస్తున్నాయని కళ్ళకి రైతులకు చూపిస్తుంది. అవును. మీ ఆలోచన ప్రకారము ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ మీరు చేశారు కనుక మీ ఆలోచన ప్రకారము తోటి రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మన పొలంలో ఎన్ని పురుగులు ఉన్నాయి, ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మనం వన్స్ దాన్ని కలెక్ట్ చేసేంత వరకు మనం చెప్పలేము. అది కనీసం అది ఫైండ్ అవుట్ చేయడానికన్నా ఇది వాడందే మనకు తెలియదు. సో ఇది ఏంటంటే వేస్ట్ ప్రోడక్ట్ అయితే కాదు, అంటే మనం ఏదో మనీ పెట్టేసి మనకు పని చేయలేదు అనుకునే టైప్ ప్రోడక్ట్ అయితే కాదు, ఎందుకంటే నేను వాడాను. సో దీనివల్ల ఏంటంటే నాకు ఫస్ట్ పురుగులు ఉన్నాయనే డౌటే ఉండింది, కానీ ఇన్ని ఉన్నాయి మన పొలంలో ఇంత డ్యామేజ్ అవుతుందని అయితే నాకు తెలీదు. సో ఇది పెట్టిన తర్వాత వన్స్ ఇన్ కేస్ మనం ఒక 100 పురుగులు ఉన్నాయనుకుంటే ఆ 100ని మనం పట్టేసుకోగలిగినాం, అంటే నెక్స్ట్ జనరేషన్ రానియకుండా ఆపినాం. సో అంటే నేను చదివింది అయితే అదే సార్, పురుగుల గురించి అంతా ఎట్లా డెవలప్ అవుతున్నాయి అన్నీ చదివినప్పుడు. సో ఇది వన్స్ వచ్చిందంటే దాన్ని నెక్స్ట్ జనరేషన్ ఇక్కడే తయారు చేస్తుంది. దాన్ని మన చెట్టులోకి పోనీయకుండా ఎట్లా ఆపాలంటే ఈ ట్యాబ్లెట్స్ బాగా యూజ్ అవుతాయి. సో కెమికల్ ప్లేస్లో ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే ఇదేంటంటే పురుగు ఉందంటే ఖచ్చితంగా దాన్ని ట్రాప్ చేసేస్తుంది. సో ఇదైతే బెటర్ ప్రోడక్ట్ నా దృష్టిలో. ఏమైందంటే మొత్తం దొరికేసినాయి సార్. 3 months తర్వాత నాకు మళ్ళీ బకెట్లో పురుగులు కనిపించలేదు. దీంతో కెమికల్ వాడలేదు, మళ్ళీ ఇది ఉన్నన్ని రోజులు కెమికల్ జోలికి వెళ్ళలేదు. ఓ రోజు రావడము, మనకు దొరికిన తీసేయడం, ఇన్సెక్ట్స్ని పాడేయడం, అంతే. అంతకుమించి మనం చేసింది అయితే ఏం లేదు. 3 months తర్వాత నా దాంట్లో తగ్గిపోయినాయి, అంటే నాకు క్లియర్గా తెలిసింది తగ్గిపోయినాయి, చెట్లు ఇప్పుడు పెరిగినాయి, బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే 3 months తర్వాత ఆ పురుగులు రావడం కూడా ఆగిపోయింది. అంటే నా దృష్టిలో అయిపోయినాయి పురుగులు, ఇక్కడ చుట్టూలో ఉన్నవి అయిపోయినాయి ఆ జనరేషన్. మళ్ళీ ఒకవేళ పుట్టుకొని వస్తే తప్ప ఇప్పుడైతే అయిపోయినాయి కంప్లీట్. మీ పొలంలో ఇప్పుడు ఈ పురుగులు లేవని మీరు ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నేను చూసిన దాని ప్రకారం ఆల్మోస్ట్ ట్రాప్ చేసేసినాం. 17 buckets పెట్టేసినాం కాబట్టి మ్యాక్సిమం ఈ బకెట్లో ఒక 2 ఉంటే ఆ బకెట్లో 10-15 దొరికేసినాయి మాకు స్టార్టింగ్లోనే. సో అట్లనే మేము అంటే దాని పాపులేషన్ లెక్కేసే వాళ్ళం, ఈ వీక్ ఎంత వచ్చినాయి, నెక్స్ట్ వీక్ ఎంత వచ్చినాయి, అట్లా 3 monthsకి తగ్గుతూ 0కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇంకొకటి సార్, నేను వన్స్ ట్యాబ్లెట్స్ సెకండ్ టైం మళ్ళీ తెప్పించాను. అంటే నాకు డౌట్ వచ్చింది, పాపులేషన్ దొరకకపోయేసరికి ట్యాబ్లెట్ పవర్ అయిపోయిందేమో, కొత్తది వేస్తే వస్తాయేమో అని. అట్లా 2 times చేంజ్ చేశాను, ఒక 1 time కూడా కాదు. అప్పుడు కూడా రాలేదు. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను, ఓకే కంప్లీట్గా ఇది అయిపోయింది, మనం పట్టేసామని. ఇంకా లేవు, లేదు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పట్టేయాలి. అక్కడైతే ఫిక్స్. అది నేను టెస్ట్ చేసి కూడా చూశాను అనమాట, కొత్త ట్యాబ్లెట్స్ వేసి ఉన్నాయా వస్తున్నాయా అని చూశాను. ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే 3 monthsలోనే మ్యాక్సిమం పట్టేసింది, మొత్తం అయిపోయింది. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.